న్యూస్ లోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రేపు 5 వేలుస్తాడు ఓటు. ఆ పరిపాలన చేత కానీ పనికి మాలోడు ఏం చెప్తాడు, పైలే వంతాడు, పైసలే వంచుతాడు. ఇప్పుడు నేను ఒక ఛాలెంజ్ విసిస్తా కావాలంటే, రేవంత్ అన్న నీ కాంగ్రెస్ పార్టీలో 119 నియోజకవర్గాల్లో నువ్వు అభివృద్ధి చేసావని నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క రూపాయి కూడా వంచకుండా ఒక్క నియోజకవర్గంలో ఒక 10 మంది సర్పంచ్లకి గెలిపించుకోవాలి. నువ్వు దమ్ము ధైర్యం ఉన్నాడు అని ఒప్పుకుంటా. లేదంటే ఇంకో చెప్తా, మా రాజన్న దయావృతుడు, మా రాజన్న పేదల పెళ్లి, మా రాజన్న పైసలు వస్తాడు, మా రాజన్న కాంట్రాక్ట్లు సంపాదించి మొత్తం ఆగే పెట్టిను. అందుకే 2009లో ఉన్న ఆస్తి కంటే 2024 ఆస్తి ఫుల్ అయిపోయింది. అందుకే మా రాజన్నకు డిమాండ్ చెప్తాను. డిమాండ్ గారు రిక్వెస్ట్ చెప్పు. రాజన్న గారు మన అన్న అంటాను, మన ఎగురు వైద్యం ప్రభుత్వం అంటాను. దమ్ము ధైర్యం ఉంటే రాజన్న గారు పేదల మీద మీకు నమ్మకం ఉంచే ఒక్క రూపాయి వంచకుండా బెల్లి చేపలు మోసం అంటున్నాం కదా, ఓకే సంతోషం. రేపు ఒక్క ఊర్లో కూడా చుక్క మందు పోయారని ఒక్క రూపాయి కూడా పంచరని పేదల పెళ్లిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గంటలు అమలు చేసినాం కాబట్టి మాకు ఓట్లు పడతాను ధీమాతోని. మరి అంటారుగా తుమ్మలపల్లి పరమేశ్వర స్వామి కాడికి వచ్చినా సరే, లేదంటే యాదవ్ లక్ష్మీ దర్శనం కాడికి వచ్చినా 7 గంటలకు తడిపడ తానం చేద్దాం. ఓ 10 మందిని సరిపడా గెలిపితే నువ్వు గ్రేట్ అని చెప్తా. నేను అంటే వాళ్ళ బాధితుడు ఎప్పుడు మా సారు దేవుడు అని, అప్పుడు దేవుడు అన్ని కూడా పొరిగా ఒక్క రూపాయి పంచరు. మా ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేసింది మునుగోడులా అని చెప్పేసి ప్రమాణం చేద్దాం. ప్రమాణం చేసి రూపాయి వంచకుండా ఒక్క సుఖ మందు వంచకుండా ప్రజలపై నమ్మకంతో పేదల పెళ్లి గెలుస్తాడా, ఓ 10 ఊర్లు గెలిచాలి ఎవరు చూద్దాం. 4,000 రూపాయలు వంచకపోతే మనం ఎమ్మెల్యే ఓడిపోయాను బై ఎలక్షన్. అది మన పరిస్థితి. మనమేమో 4,500 వంచినాం, 3,500 మన బయట పడ్డాం. ఎందుకంటే మన 4 ఊర్లకు మిస్ కాలేగా. ఇప్పుడు అన్ని ఊర్లకు వంచగలిగినాం. రేపు గదే 4 ఊర్లకు మిస్ అయినాయి అనుకో మనం ఓడిపోతాం. లేదు ఒక్క ఊరికి రూపాయలు వంచడానుకో మన గుండుతున్నా వస్తాడు. మన వెనకాల తిరిగే శంశాలు కూడా కొట్టారు. నాకు తెలుసు కదా, పైసలు వంచమని మా బాసు గీస అన్న ఎమ్మటి పడుకొని తిరిగినా నాకే పైసలు ఎందుకు పెట్టేస్తాను. బీఆర్ఎస్ కు బీజేపీకో ఎత్తారు. మీ దయావృదేవం, మీ కాంగ్రెస్ పార్టీ గొప్పదనం. కాసులు లేకపోతే మనం అక్కడ కాడి కావడం వనికి రాం. అది లెక్క. రేవంత్ అన్న గ్రహించాల నువ్వు దయచేసి. కాసులతోనే బతావును, బయట పడతావును. బీసీల కట రేపు స్థానిక ఎన్నికలు ఓటేసాడ ఛాలెంజ్కి సిద్ధమని రావడం చూద్దాం. ఎవరైనా సరే కాంగ్రెస్ వాళ్ళు ఛాలెంజ్ సిద్ధమన్నది. మీరు గ్రేట్ అని ఒప్పుకుంటా. ఇంకేంది, కరెంటు షాక్తో చనిపోయిన వార్త ఇస్తుంది పాపం. ఇక మరి రేవంత్ అన్న వైఫైనే ఇది కూడా ఇక ఉన్నది మాట్లాడుకోవాలి. ఇది కూడా రేవంత్ అన్న చెడ్డగాని తనమే. మరి మన సకా ఇరు అయితే మరి ఆ ప్రమాదం జరగబోతుంటే వాళ్ళకి ఆ బాధ రాకపోతుండే కదా.